అందరికీ నమస్కారం అండి. మాది ఖమ్మం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు పాలడుగు. 20 సంవత్సరాల నుంచి ఢిల్లీలో సెటిల్ అయి ఉన్నాము. చిన్నప్పుడు ఒక కమ్యూనిస్టు పార్టీ లీడరు మా నాన్నగారు. ఒక సమానత్వంలోనే చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నాను. 2015 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే నా బాధ్యత ఏంటి, అసలు నేనే పని మీద వచ్చాను అనేసి నాకు అర్థం అవ్వడం అయింది. ఆ తర్వాత మనందరినీ తీసుకువచ్చి మన బాధ్యత మనకి గుర్తు చేయడానికి ఒక్కొక్క నిమిషం ఎంతో కరుణతో ప్రేమతో ప్రయత్నిస్తున్న మన పితామహ బ్రహ్మర్షి పత్రి గారి విజను నాకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఉంటుందండి. మాకు ఫిజికల్గా చాలా దూరంగా ఉంటారు పత్రి గారు, అయినా కూడా మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాదు. ఏ క్షణంలో కొంచెం లోపల కదలిక డౌట్ వచ్చినా నాకు వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చి ఆన్సర్ ఇస్తారండి. ఈ విధంగా ఎన్నో అనుభవాలు చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. అయితే ఒక పిరమిడ్ పార్టీది మీటింగ్ జరిగింది మాకు 6th మార్చ్న ఢిల్లీలో. ఆ రోజు చాలా గ్రేట్ విజన్ అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండంలో జరగబోయే పెద్ద మార్పుకి పునాది జరిగింది ఆ రోజు. ఏ మార్పు కోసం అయితే మొత్తం ఆధ్యాత్మిక శక్తులన్నీ ఎదురు చూస్తున్నాయో దానికి మన పితామహ బ్రహ్మర్షి పత్రి గారు పునాది వేశారు. ఆ శక్తులన్నీ అందులో కలిసి ఒక ప్రవాహం లాగా ఈ పని జరుగుతుంది. పిరమిడ్ పార్టీ అనేది చిన్న విషయం కాదు. పార్టీని పార్టీ లాగా చూడొద్దు, ఇది పెద్ద ప్రపంచం అనేది నాకు ఆ రోజే అర్థమైంది. అయితే ఇంత పెద్ద విషయంలో ఇంత పెద్ద బాధ్యతని ఇచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, ఎప్పుడైతే ఎంపీగా కంటెస్ట్ చేయమని అడిగారో చెప్పారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఒక్క నిమిషం ఆలోచించలేదు ఏం చేయాలి ఏంటి అని. విజన్ చాలా క్లారిటీగా ఉంది. కాకపోతే నాకెప్పుడు నేను చేసే పని మీద నాకు క్లారిటీ, పితామహ గారు చెప్పిన మాట మీద నమ్మకం, ఈ రెండేనండి నా దగ్గర ఉన్న సాధనాలు. సో వీటితోటి ఒక్కొక్క క్షణం ఎంతో నమ్మకంగా పాంప్లెట్లు తీసుకొని ఢిల్లీలో ప్రతి పార్క్లో, ఈవెన్ మాకు తెలియదు ఎలా కంపెయినింగ్ చేయాలి అనేది కూడా నిజంగా తెలీదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, మేము ఉండేది వెస్ట్ ఢిల్లీ. ఈస్ట్ ఢిల్లీకి వెళ్ళాలంటే 1.5 hours. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి 6 గంటలకల్లా మేము పార్కుల్లోకి వెళ్ళి పాంప్లెట్లు ఇస్తుంటే నేను వాళ్ళ ఎదురుగా నిల్చుంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అయ్యానండి. ఎవరమ్మా నువ్వు అని నన్ను చాలాసార్లు చాలామంది క్వశ్చన్ వేశారు. నేను క్లియర్ కట్గా చెప్పాను, నేను సౌత్ నుంచి వచ్చాను, ఢిల్లీలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను, ధ్యానం వల్ల లాభాలు పొందుతున్నాను. నేను ఇంట్లో ఉంటే ఆ లాభాలు మీకు తెలియవు కాబట్టి మీకు చెప్పడానికి మీ ఎదురుగా నిల్చున్నాను. మరి ఈ పాంప్లెట్ ఏంటి, మీరు చెప్పేది ఏంటి? అవును, పాంప్లెట్ కూడా మీకు చెప్పడానికి తీసుకొచ్చింది ఇదే. ఒక ధ్యానం ఎంత పవిత్రమైందో పాలిటిక్స్ కూడా అంతే పవిత్రం చెయ్యాలి. పాలిటిక్స్ అనంగలోనే, పార్టీ అనంగలోనే అందరూ తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాటిని ఎవరైతే ఈ పరిస్థితికి తీసుకొచ్చారో వాళ్ళదే బాధ్యత, మనదే బాధ్యత. ఆధ్యాత్మికం చేయాలి. ఈ తపోభూమిలో పుట్టిన వాళ్ళందరి బాధ్యత ఉంది. దీప్తిది ఒక్కటే కాదు, మీ అందరిది అని చెప్పిన రోజు వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే, అవును ఈ మెసేజ్ కోసమే, మన మెసేజ్ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా అని ఫీల్ అయ్యామండి మేము. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.